ఇటీవల షేక్పేట్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఘటన బాధాకరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లారీ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. తనకు సమాచారం అందిన వెంటనే నగర సిపి దృష్టికి తీసుకెళ్లామన్నారు. 7 గంటల తర్వాత హెవీ వెహికల్స్ సిటీలోకి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి రోడ్ సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి? రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత మాసోత్సవాల ద్వారా మొత్తం రవాణా శాఖ అనేక లక్షల మందిని భాగస్వామ్యం చేసి అవగాహన కలిగించగలిగింది. ఈ అవగాహన ద్వారా ఒక ప్రాణాన్ని రక్షించిన మా శాఖకు చాలా సంతృప్తి. కాబట్టి మా ఉద్దేశము రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించండి, ప్రాణాలను రక్షించుకోండి, ఎదుటివాని ప్రాణాన్ని కూడా రక్షించమనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున పిల్లలకు కూడా రోడ్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా పాఠ్యాంశం కూడా తేబోతూ ఉన్నాం. అనేక చర్యలు తీసుకుంటున్నా ప్రజల భాగస్వామ్యం కావాలి. కాబట్టి ప్రజల భాగస్వామ్యం లేకుంటే దేశంలో ఏ పెద్ద విపత్తు అంటే భూకంపం వచ్చినా చనిపోనంత, ఈవెన్ కరోనా వస్తే చనిపోయినంత 1,60,000 మంది చనిపోతా ఉన్నారు సంవత్సరానికి. సో దాన్ని నివారించడానికి అందరి సామాజిక బాధ్యత, అందుకొరకే ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమం అంటే ఇప్పుడు నెల రోజుల నుంచి కొనసాగుతుంది. సో రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగే అవకాశం 100%. ఇది నిరంతర ప్రక్రియ. అవగాహన ఇప్పుడు సామధాన భేద దండ అవగాహన తర్వాత నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం. ఎవరు వీటిని ఉల్లంఘించినా తగిన చర్యలు ఉంటాయి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిబంధనలు పాటించండి లేదా తగిన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యాక్సిడెంట్స్ విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన ఫిలిం నగర్ షేక్పేట్ వద్ద చూసుకోవచ్చు. అంటే హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 7 తర్వాత కూడా మనకి సిటీలో ఎంట్రీ ఇవ్వడం, వాటి ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పడడం, ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు దీని బారిన పడి చనిపోతున్న సిచ్యువేషన్. సో దీని మీద మీరేం మాట్లాడుతున్నారు? నిన్న V6లో స్టోరీ నేను వెళ్తూ ఉంటే మార్నింగ్ చూసిన అబౌట్ 11 o'clock వెంటనే సిపి గారికి మాట్లాడినా అటువంటిది ఏముండదు. ట్రాఫిక్ పోలీసును హైదరాబాద్ సంబంధించి 7 తర్వాత వాహనాలు అలో చేయకుండా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ యాక్సిడెంట్ల నుంచి మీరు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు రానున్న రోజుల్లో? యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కఠినంగా శిక్షలు పడే విధంగా చట్టపరంగా కూడా చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. అవగాహన ప్రధాన కార్యక్రమం. మొత్తానికైతే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న విషయం ప్రకారం ఏవైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో ఈ హెవీ వెహికల్స్ని లోపలికి రాకుండా 7 తర్వాత లోపలికి రాకుండా అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే సిపితో కూడా మాట్లాడాము. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలకి పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.